నమస్తే. వెల్కమ్ టు అనుదీప్ ఛానల్. నచికేతుడు ఒక ప్రశ్న వేశాడు. ఏమని? ధర్మ అధర్మాలకి విలక్షణంగా, కార్యకారణంగా విలక్షణంగా, కాలానికి అతీతంగా ఏదైతే ఉందో అది నాకు చూపించండి అన్నాడు. యమధర్మరాజు దానికి సమాధానం ఇచ్చాడు. ఏమని? ఓం అన్నాడు. కానీ ఆ ఓం అనేది అందమాధికారి, మధ్యమాధికారి వాళ్ళకే కానీ ఉత్తమాధికారి వాళ్ళకి కాదు అని కూడా చెప్పాడు. ఇప్పుడు నచికేతుడు ఉత్తమాధికారి కాబట్టి, నచికేత నువ్వు సూటిగా ప్రశ్న వేసావు కదా, నేను కూడా సూటిగా సమాధానం ఇస్తున్నాను. మరి నువ్వు పట్టుకోగలుగుతావా? చూడగలుగుతావా? నేను చూడగలుగుతానయ్యా యమధర్మరాజా. నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను, చూపించండి అని. సరే అయితే చెప్తా విను. నువ్వు ఏదైతే చూస్తాను, చూపించండి అని అంటున్నావు కదా, దానికి జననం లేదు, మరణం లేదు. నా జాయతే నా మిరియతే అని అంటున్నాడు ఆ మంత్రంలో. ఏమని? దానికి జననం లేదు. జననం లేదు కాబట్టి దానికి మరణం అనేది ఉండదు. అవునా కదా? ఒకటి జన్మిస్తుంది అంటే మరణించాల్సిందే, మరణిస్తుందంటే జన్మించాల్సిందే. కానీ ఇప్పుడు నచికేతుడు ఏదైతే నాకు చూపించండి నేను చూస్తాను, అటువంటి పదార్థం ఏదైతే ఉందో నాకు చెప్పండి అని అంటున్నాడే, దానికి జననం లేదు, మరణం లేదు. మనము సమస్త ప్రపంచాన్ని చూస్తున్నాం. ఈ సమస్త సృష్టి కూడా పంచభూతాలే. కేవలం సముద్రాలు, కొండలు, చెట్లు, పుట్టలు కాదు. జంతువులు కూడా జన్మిస్తున్నాయి, మరణిస్తున్నాయి. మనుషులు కూడా జన్మిస్తున్నారు, మరణిస్తున్నారు. మనం ఏది చూసినా ఈ రెండు ఉండాల్సిందే, జన్మించడం, మరణించడం. మరి జననం లేని పదార్థం, మరణం లేని పదార్థం ఏముంటుంది అని మనకొకటి డౌట్ రావచ్చా లేదా? మనకు కనిపించే ఈ సృష్టి పుడుతుంది, పోతుంది. జంతువులు పుడుతున్నాయి, చనిపోతున్నాయి. మనుషులు జన్మిస్తున్నారు, మరణిస్తున్నారు. అన్ని జన్మిస్తున్నాయి, అన్ని మరణిస్తున్నాయి కదా. మరి జననం లేకుండా, మరణం లేకుండా ఏముంది? జననం లేని పదార్థం, మరణం లేని పదార్థం ఏముంటుంది అసలు ఈ సృష్టిలో? చూడండి అసలు ఎంత పెద్ద ప్రశ్న. ఇప్పుడు జననం అనేది ఒక పాయింట్ అయితే, మరణం అనేది ఇంకొక పాయింట్. ఈ రెండిటి మధ్యలో మనకి ఇంకా 4 ఉంటాయి. జననం నుంచి మరణం వరకు మధ్యలో మనకి ఇంకా 4 ఉంటాయి. ఈ మొత్తం 6. ఈ 6ంటినే ఏమంటారు? షడ్వికారాలు అంటారు. అంటే మొదటిది జననం, జన్మిస్తుంది. జన్మించిన తర్వాత ఏమవుతుంది? ఉంటుంది. రెండవది ఉండడం, జన్మించడం, తర్వాత ఉండటం, ఆ తరువాత పెరగటం. అన్నీ పెరుగుతూనే ఉన్నాయి. తర్వాత మార్పు చెందడం. ప్రతి ఒక్కటి నిరంతరం మార్పు చెందుతుందా లేదా? మన శరీరం మొదలు కనిపించే, బయట కనిపించే ప్రతి ఒక్కటి నిరంతరం మారుతూనే ఉంటుందా లేదా? ఈ మారడం, ఆ తరువాత కృషించిపోవడం. ప్రతి ఒక్కటి కూడా చూడండి, మీరు ఏదైనా సరే కొంతకాలానికి అది కృషించిపోతుంది. మన శరీరమైనా, చెట్లైనా, పండ్లైనా ఏవైనా సరే కృషించిపోతాయి. ఆ తరువాత మరణం. ఇది చివరిది. అంతే, అయిపోయింది. జన్మించడం, ఉండటం, పెరగడం, మార్పు చెందడం, కృషించడం, మరణించడం. వీటిని షడ్వికారాలు అంటారు. నచికేత, నువ్వు సమస్త ప్రపంచం ఏదైతే ఉందో దాన్ని నువ్వు చూస్తున్నావు. జంతువుల్ని చూస్తున్నావు, మనుషుల్ని చూస్తున్నావు. నువ్వు చూసే ప్రతి ఒక్క దానికి ఈ షడ్వికారాలు ఉన్నాయి. కానీ నేను చెప్పేదానికి ఈ షడ్వికారాలు లేవు. నువ్వు ఏదైతే నాకు చూపించు చూపించు అన్నావు చూడు, ఆ స్వరూపానికి ఈ షడ్వికారాలు అనేవి లేవు. ఈ షడ్వికారాలు లేని స్వరూపమే ఆత్మ చైతన్యం. మీకు ఇంకొక భాషలో చెప్పాలంటే సృష్టి, స్థితి, లయ. జన్మించడం అనేది సృష్టి. స్థితి అనే దాంట్లో ఈ 4 చేరిపోతాయి. ఏ 4? ఉండటం, పెరగడం, మార్పు చెందడం, కృషించడం. ఇది స్థితి. చివరిది లయ, అదే మరణం. కాబట్టి ఈ 6 కూడా మనం సృష్టి, స్థితి, లయ అని చెప్పుకోవచ్చు. సృష్టి, స్థితి, లయాలు ఈ కనిపించే ఈ ప్రపంచానికే కానీ ఆత్మస్వరూపం కాదు. సృష్టి, స్థితి, లయాలకు అతీతంగా ఒక స్వరూపం ఉంది. అదే ఆత్మ చైతన్యం. బాగానే ఉందండి యమధర్మరాజా. మీరు ఎంతసేపు ఆత్మ అంటే ఇది కాదు, ఆత్మ అంటే అది కాదు, అంటే ఆత్మకి ఇవి లేవు, ఆత్మకు అవి లేవు అని మీరు ఇలా చెప్తున్నారే గాని, ఆత్మ అంటే ఇదే అని మీరు చెప్పట్లేదేంటి? చెప్పండి నాకు. మీరు ఆత్మకి ఏవైతే లేవో, ఆత్మ అది కాదు, ఇది కాదని అంటున్నారే గాని, ఆత్మస్వరూపం ఇదే, ఆత్మస్వరూపం ఇదే అని మీరు ఎప్పుడు చెప్పట్లేదే. మీరు ఇప్పుడు కూడా ఏదో మాయ చేస్తున్నారు. నాకు ఆత్మస్వరూపాన్ని చూపించండి అన్నాను. చూడండి నచికేతుడు ఎలా అడుగుతున్నాడు. ఇది కదా అండి శిష్యుడంటే. ఇలా అడగాలి, ఇలా ఉండాలి. అప్పుడే కదా గురువు కూడా ఇంకా ధీటుగా సమాధానం ఇస్తాడు. ఇప్పుడు యమధర్మరాజు కూడా చెప్తున్నాడు. ఏమని? నచికేత, ఆత్మ అంటే ఏదో కాదు, నేను అనే స్ఫురణ. అంటే దానికి ఎల్లప్పుడూ నేనున్నాను, నేనున్నాను, నేను నేను అనే స్ఫురణ దానికి నిరంతరం ఉంటూనే ఉంటుంది. అదే జ్ఞానస్వరూపం. దానినే జ్ఞానం అంటారు, స్ఫురణ చైతన్యం అంటారు దానినే.
అర్థమైందా? నేనున్నాను, నేనున్నాను అని ఏదైతే నిరంతరం అనుకుంటూ ఉంటుందో అదే ఆత్మస్వరూపం. దానినే చిత్ అన్నారు. చిత్ అంటే నేనున్నాను, నేనున్నాను అని అనుకోవడమే చిత్. ఉండడమే సత్. ఉంటేనే గదా అనుకుంటుంది. అనుకుంటేనే గదా ఉంటుంది. కాబట్టి చిత్తు సత్ అనే స్వరూపం ఏదైతే ఉందో బాబు, అదే ఆత్మ చైతన్యం. అది నిరంతరం నేనున్నాను అనేటటువంటి స్ఫురణ దానికి నిరంతరం ఉంటూనే ఉంటుంది. ఓహ్! అవునా? అంతేనా? ఆ! అంతే. మరి పట్టుకో. పట్టుకో మరి. పట్టుకుంటా చూస్తా పట్టుకుంటా అన్నావు గదా! పట్టుకో అంతే మరి. ఆ నేనున్నాను అనే స్ఫురణ, ఆ జ్ఞాన స్వరూపం ఏదైతే ఉందో, అది మన శరీరాన్ని, మన ఇంద్రియాల్ని, మన మనసుని, మన ప్రాణాన్ని చూస్తూ ఉంటుంది. ఆ చూసేటటువంటి జ్ఞానమే ఎవరు? ఆత్మ చైతన్యం. ఇప్పుడు అర్థమైందా? ఆత్మ చైతన్యం అంటే ఏంటో? ఇది మనం కేనోపనిషత్తులో తెలుసుకున్నాం. ఆ నేను అనే స్ఫురణ ఏదైతే ఉందో, అదే ఆత్మ చైతన్యం అని మనం కేనోపనిషత్తులో తెలుసుకున్నామా లేదా? మన శరీరం, మన ఇంద్రియాలు, మన మనసు, ప్రాణం ఇవన్నీ కూడా దేనివల్ల పనిచేస్తున్నాయి? వీటన్నిటిని కూడా ఏది గమనిస్తుంది? ఆ గమనించేటటువంటి జ్ఞాన స్వరూపమే ఆత్మ చైతన్యం అని మనం కేనోపనిషత్తులో తెలుసుకున్నామా లేదా? పట్టుకున్నావా మరి? చెప్పు. వారం రోజుల నుంచి నన్ను సావగొడుతున్నావు నచికేత. నువ్వు చూపించు, చూపించు, చూపించు అని. చెప్పాను గదా! జ్ఞానస్వరూపం. చూసావా మరి? పట్టుకున్నావా? మరి అది కనిపిస్తుందా అండి? కనిపించడం ఏందిరా? అది జ్ఞానస్వరూపం రా బాబు. దానికి రూపం లేదు. ఇప్పుడు జ్ఞానానికి రూపం ఉంటుందా కనిపించడానికి? చెప్పండి. నా శరీరాన్ని నేను జూస్తా. నా ఇంద్రియాల్ని నేను జూస్తా. నా శరీరాన్ని ముక్కలు ముక్కలు చేస్తే అందులో ఉన్న భాగాలు నేను జూస్తా. నా గుండెకాయని జూస్తా, నా లివర్‌ని జూస్తా, కిడ్నీని జూస్తా, అన్నీ జూస్తా. కానీ నా శరీరాన్ని నడిపిస్తున్న స్వరూపం ఏదైతే ఉందో, దాన్ని నేను చూడలేను. నాకింతవరకు ఈ శరీరమే కనిపిస్తుంది గానీ, నా జ్ఞానం కనిపించదే. ఇప్పుడు నా లోపల జ్ఞానం ఉందా? ఆ జ్ఞానం నాకు కనిపిస్తుందా? కనిపించదు. జ్ఞానానికి రూపం లేదురా బాబు. అది జ్ఞాన స్వరూపం. దానికి రూపం ఎందుకుంటుంది? అలాగే పక్కనోడి శరీరంలో అంతే. పక్కనోడి జ్ఞానం నీకు కనిపిస్తుందా? నీకెంతసేపు ఆ పక్కనోడి శరీరమే కనిపిస్తుంది గానీ, వాని ముక్కు, వాని చెవులు, వాని కళ్ళు అవే కనిపిస్తాయి గానీ, వాడి జ్ఞానం నీకు కనిపిస్తుందా? కనిపించదు. జంతువులో ఉన్న జ్ఞానం నీకు కనిపిస్తుందా? కనిపించదు. అది జ్ఞానం రా! దానికి రూపం లేదు. అదెందుకు కనిపిస్తుంది? అలాగే నీ మనసు ఆలోచిస్తుంది. ఒక ఆలోచన వస్తుంది, ఒక ఆలోచన పోతుందని చెప్పడానికి నీ జ్ఞానం ఉండాలా లేదా? ఆ జ్ఞానం ఏం చేస్తుంది? మనసులో వచ్చేటువంటి ఆలోచనలు గమనిస్తుందా లేదా? ఆ జ్ఞానం కనిపించదురా! అది జ్ఞాన స్వరూపం. దానికి రూపం లేదు. అదిగో ఆ జ్ఞానం ఏదైతే ఉందో దానికి జననం లేదు, మరణం లేదు. అది జనన మరణాలకి అతీతంగా ఉంది. దానికి జననం లేదు, మరణం లేదు. ఆ జ్ఞానం ఏం చేస్తుంది? నీ ఇంద్రియాల్ని, నీ మనసుని, నీ ప్రాణాన్ని చూస్తుందే గాని, చూసేటటువంటి జ్ఞానానికి మరణం లేదు, జననం లేదు. అర్థమైందా? పట్టుకున్నారా? జన్మించడం, ఉండడం, పెరగడం, మార్పు చెందడం, మరణించడం. ఈ షడ్వికారాలు ఏవైతే ఉన్నాయో, వీటన్నిటిని కూడా చూస్తూ ఉండడమే. ఆ చూసేటటువంటి జ్ఞానమే ఆత్మ చైతన్యం. అర్థమైందా? ఆత్మ చైతన్యం అంటే ఏంటో? ఆ జ్ఞానానికి జననం లేదు, మరణం లేదు. మన శరీరము చలిస్తుంది. మన ప్రాణము గూడా చలిస్తుంది. అంటే బయటికి, లోపలికి ఎప్పుడు నిరంతరం చలిస్తూనే ఉంటుందా లేదా? మన మనసు కూడా ఆలోచిస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడు నిరంతరం చలిస్తూనే ఉంటుంది. చలించేటటువంటి వీటిల్లో చేరి, అది చలించకుండా వీటన్నిటిని గమనిస్తూ ఉంటుంది. దానికి చలనం అనేది లేదు. దానికి రూపం లేదు, చలనం లేదు. నీకు కనిపించే ప్రతి ఒక్క దానికి రూపము ఉంది, చలనము ఉంది. కానీ ఈ రూపాలకి, చలనాలకి అతీతంగా ఉండి, అది చలించకుండా వీటన్నిటిని చూస్తూ ఉంటుంది. అందుకే దాన్ని నిశ్చలం అన్నారు. నిశ్చలం అంటే ఇప్పుడు అర్థమైందా? అది చలనం లేనిది. దీంతో మనకేం తేలిందిప్పుడు? ఆత్మ చైతన్యానికి జననం లేదు, మరణం లేదు. అంటే దానర్థం ధర్మము, అధర్మం కాదు అని. అదేంటండి? జన్మించడం, మరణించడం అనేది ఏదైతే ఉందో, అది ధర్మానికి, అధర్మానికి పోలుస్తున్నారేంటి? అని మీకొక డౌట్ రావచ్చు. ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఉదాహరణగా నన్నే తీసుకుందాం. ఇప్పుడు నేనున్నా. నేను జన్మించిన. అంటే నాకొకప్పుడు ఒక శరీరం వచ్చింది. అవునా? జన్మించిన, పెరుగుతున్నా, మార్పు చెందుతున్నా, కృషించిపోతున్నా, చివరికి మరణిస్తున్నా. అంటే ఇప్పుడు నేనొక శరీరంతో జన్మించిన కాబట్టి, నాతో పాటు నా జ్ఞానం కూడా రావాలి. అవునా గాదా? ఇప్పుడు నేనంటూ ఒకడిని జన్మించినానంటే నాతో పాటు నా జ్ఞానం గూడా రావాల్సిందే. ఇప్పుడు ఆ జ్ఞానం ఏమైంది? నా శరీరం ఎంత ఉందో అంతే పరిమితమైంది. నా శరీరం ఎంత ఉందో నా జ్ఞానం గూడా అంతే ఉంది. ఇప్పుడు ఆ జ్ఞానం ఏం జేస్తుంది? నా శరీరాన్నంతా వ్యాపించి, నా శరీరాన్ని పట్టుకొని, ఈ శరీరమే నేను అనేటటువంటి అజ్ఞానంలో పడున్నాం. ఇప్పుడు ఆ జ్ఞానం ఏం జేస్తుంది? ఈ శరీరాన్ని పట్టుకొని, ఈ సమస్త ప్రపంచాన్ని
అనుభవిస్తుంది. అంటే ఈ శరీరంతో, ఇంద్రియాలతో, మనసుతో అన్నిటిని పట్టుకొని అదేం చేస్తుంది? సమస్త ప్రపంచాన్ని అనుభవిస్తుంది. కర్మలు చేస్తుంది అని. అది మంచి కర్మ అవ్వని, చెడు కర్మ అవ్వని, పాపం అవ్వని, పుణ్యం అవ్వని, ధర్మం అవ్వని, అధర్మం అవ్వని. ఇప్పుడు నేను చెప్పే ఒక కర్మ చేస్తుంది. కర్మలంతా చేసుకున్నాం. నేను పాపం చేసినా, నేను పుణ్యం చేసినా బానే ఉంది. నాకొక 100 ఏళ్ళు అయిన తర్వాత నేను చనిపోతా, మరణిస్తా. మరణించిన తరువాత నాతో పాటు ఈ జ్ఞానం కూడా మరణించాలి కదా! చెప్పండి. ఇప్పుడు నేను ఎప్పుడైతే నా శరీరంతో పాటు నా జ్ఞానం కూడా వచ్చింది అని ఎప్పుడైతే అన్నానో, నా శరీరం మరణిస్తే నా జ్ఞానం కూడా మరణించాలి కదా! చెప్పండి. నా జ్ఞానం కూడా మరణించాలి. మరి నీ జ్ఞానం మరణిస్తే బాబు నువ్వు చేసిన కర్మలు, పాపం, పుణ్యం ఎవడనుభవిస్తాడు? కాబట్టి ఇక్కడ మనకు అర్థమైందా లేదా? మన మన శరీరం నశించకుండా ఒక పదార్థం ఉంది అని. అంటే ఇప్పుడు ఆ పాపము, పుణ్యము అనుభవించాలన్నా కూడా మనం బ్రతికే ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు ఆ పాపం అనుభవించాలన్నా, పుణ్యం అనుభవించాలన్నా మనం బ్రతికే ఉండాలి. అంటే మన శరీరం మరణించినా మనం బ్రతికే ఉంటాము అని అర్థమవుతుందా లేదా? ఇప్పుడు ఆ పాపాన్ని, పుణ్యాన్ని అనుభవించడానికి నేనేంటి? స్వర్గానికి వెళ్తా, నరకానికి వెళ్తా. అక్కడ పాపాలకి, పుణ్యాలకి సుఖమో, దుఃఖమో అనుభవించి మళ్ళీ ఆ జ్ఞానం ఏం చేస్తుంది? ఇంకో జన్మ ఎత్తుతుంది. అంటే ఇంకో శరీరాన్ని ధరిస్తుంది. సరే అండి, మీరు ఇందాక ఒకటి అన్నారు. ఏమని? శరీరం పుట్టింది కాబట్టి దాంతో పాటు నీ జ్ఞానం కూడా వచ్చింది అన్నారు. శరీరం మరణించింది కాబట్టి దాంతో పాటు జ్ఞానం కూడా మరణించింది అనుకోవచ్చు కదా! స్వర్గం, నరకం నువ్వేమన్నా చూసావా? నేనేమన్నా చూసానా? చూడలేదే. నేను నరకాన్ని చూడలేదు, స్వర్గం చూడలేదు, యముణ్ణి చూడలేదు, అసలు ఎవరిని చూడలేదు. నేను నమ్మను. నేను నమ్మను. శరీరం నశించింది కాబట్టి వానితో పాటు వాని జ్ఞానం కూడా నశించిందని అనుకుందాం. పోయేదేముంది? అబ్బా! ఎంత మంచిగుందో, ఎంత హాయిగుందో. అంటే ఇప్పుడు మనం పాపాలు, పుణ్యాలు అనుభవించొద్దు. అలా మంచిగా తప్పించుకోవచ్చు మనం. అవునా? సరే బాబు, నువ్వు అంటున్నావు గదా! మన శరీరంతో పాటు మన జ్ఞానం గూడా నశించిపోతుందేమో అనుకోవచ్చు అని అంటున్నావు గదా! సరే నాకొకటి జెప్పు. ఇప్పుడు దారిన ఒక కుక్క బోతుంది. ఆ కుక్కని నేను జూసా. చూసి నేనేమనుకున్నా? అరే! ఈ కుక్క ఇక్కడి నుంచి ఇటు బోతుంది గదా! ఆ కుక్క ఏదైతే ఉందో అది ఆ కుక్కగా నేను జన్మించాలి అని అనుకోని పుట్టిందా? చెప్పు, దీనికి సమాధానం జెప్పు నాకు. ఆ కుక్క ఏదైతే దారిన బోతుందో వీధి కుక్క, జన్మించేటప్పుడే నేను కుక్కగా జన్మించాలి అని అనుకోని పుడుతుందా? చెప్పు. పలానా పంది బోతుంది దారిన, నేను పందిగానే పుట్టాలి అని అనుకోని అది పందిగా జన్మిస్తుందా? చెప్పు. ఇప్పుడు నేనే ఉన్నా. నేను ఈ రూపంలో పుట్టా. నేను ఈ రూపంలోనే పుట్టాలి, పలానా ఏరియాలోనే పుట్టాలి, పలానా తల్లిదండ్రులకే పుట్టాలి అని నేను అనుకోని పుడతానా? చెప్పండి. లేదు. అది కుక్కగా జన్మించాలి అని అది అనుకోని జన్మించదు. అది పందిగా పుట్టాలి అని అది అనుకోని జన్మించదు. నేను మనిషిగానే పుట్టాలి, పలానా ఇంట్లోనే పుట్టాలి, పలానా హైదరాబాద్‌లోనే పుట్టాలి అని నేనేమి అనుకోని పుట్టను, జన్మించను. అర్థమైందా? ఇప్పుడు అది పందిగా, కుక్కగా, నక్కగా పుడుతుంది. నువ్వు ఒక శరీరాన్ని ధరిస్తున్నావు, నువ్వు ఇంకో శరీరాన్ని పుడుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు చేసిన కర్మబంధాలు, నువ్వు చేసిన పాపం పుణ్యాలే అవి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాయి. నిన్ను ఈ శరీరాల్లోకి తీసుకొచ్చాయి. మనం ఈశావాస్యంలో తెలుసుకోలేదా? అసూర్యానామతే లోక అందేన తమసావృత. అంటే ఏంటి? ఎవడైతే వాడు తమ ఆత్మను గుర్తించలేదో వాడు ఇటువంటి శరీరాలు ధరిస్తాడు అని తెలుసుకోలేదా మనం? చెప్పు. ఎవడైతే ఉన్నది ఒకటే జిందగీ, ఒకటే జన్మ, సంతోషంగా జీవించు, ఇష్టం వచ్చినట్టు బ్రతుకు అని అంటూ ఉంటాడు. ఎవరు కొంతమంది ఉంటారు. ప్రపంచంలో ఏది తనకు తానుగా స్వేచ్ఛగా జన్మించదు. గుర్తుపెట్టుకోండి. అలా జన్మిస్తుంది అంటే అది ఆ పరమాత్మ స్వరూపం మాత్రమే. అలా అవతారాలు ధరిస్తాడు. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపుడు. అని తనకు తెలుసు, ఆయన సర్వవ్యాపకమైన జ్ఞానం. కాబట్టి ఇప్పుడు అర్థమైందా? కర్మ సిద్ధాంతం ఉంది అని. మన సనాతన ధర్మానికి కర్మ సిద్ధాంతమే ప్రాణప్రదం. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఉన్నదొకటే లైఫ్, ఉన్నదొకటే జిందగీ అనే మాయ మాటలు వినొద్దు. ఆత్మజ్ఞానం అంటే ఆషామాషి అనుకుంటున్నారా అండి? కొన్ని కోట్ల జన్మలెత్తాలి ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే. సాధ్యం కాదు. భాగవతం వినండి, తెలుస్తుంది. అజామిలోపాఖ్యానం వినండి, తెలుస్తుంది ఆత్మజ్ఞానం ఎంత కఠినమో. ఆయన బ్రహ్మజ్ఞానానికి ఒక్క అడుగు దూరంలో బ్రహ్మజ్ఞానాన్ని కోల్పోయాడు కామం వల్ల. కాబట్టి ఏదో శరీరం ఉంది కదా, అనుభవించేద్దాం, ఇష్టం వచ్చినట్టు బ్రతికేద్దాం అని ఎప్పుడు అనుకోవద్దు. అది మీ పతనానికి కారణమవుతుంది. గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు టాపిక్‌లోకి వచ్చేద్దాం. ఇప్పుడు నేనేం చేశా? పుట్టా. నాతో పాటు నా శరీరం వచ్చింది. కర్మలు చేశా. ఆ కర్మలు అనుభవించాలంటే నా శరీరం నశించినా నేను బ్రతికే ఉండాలి. కాబట్టి నా జ్ఞానం ఏమైతే ఉందో అది స్వర్గానికో, నరకానికో వెళ్ళాలి. అలా స్వర్గానికి, నరకానికి వెళ్ళి అక్కడ సుఖం, దుఃఖం అనుభవించి దానికి ఫలితంగా నేను ఇంకో శరీరం ధరిస్తా. ఆ జ్ఞానాన్నే ఏమన్నారు? జీవుడు అన్నారు. మీరు మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. జీవుడు వేరు, ఆత్మ వేరు.
నీ శరీరం మేరకు పరిమితం అయిపోతే అది జీవుడు. అర్థమైందా? ఎప్పుడైతే నేను నా శరీరం వచ్చిందో, నా శరీరంతో పాటు నా జ్ఞానం కూడా వచ్చిందని చెప్పానా? ఆ జ్ఞానం ఏదో కాదు, జీవుడు. ఆ జీవుడే కర్మలు చేస్తున్నాడు. ఆ జీవుడే సుఖం అనుభవిస్తున్నాడు. ఆ జీవుడే దుఃఖం అనుభవిస్తున్నాడు. ఆ జీవుడే మరణిస్తున్నాడు. స్వర్గానికి నరకానికి వెళ్తున్నాడు. మళ్ళీ జన్మిస్తున్నాడు. ఇప్పుడు నచికేతుడు అడిగేది ఆత్మస్వరూపం గురించి కదా! అందుకే యమధర్మరాజు అంటున్నాడు ఏమని? బాబు, ఆత్మస్వరూపానికి జననం లేదు, మరణం లేదు. అంతేగాని జీవుడికి జననం ఉంది, మరణాలు ఉన్నాయి. నువ్వు ఎప్పుడైతే అజ్ఞానంలో ఉన్నావో, అజ్ఞానం అంటే నువ్వు శరీరం మేరకే పరిమితమైపోయి ఈ శరీరమే నేను అని అనుకుంటున్నాను చూడు, అది జీవుడు. ఆ జీవుడు ఉన్నంతకాలం కర్మలు ఉన్నాయి. ఆ జీవుడు ఉన్నంతకాలం స్వర్గము ఉంది, నరకాలు ఉన్నాయి, యముడు ఉన్నాడు, యమలోకం ఉంది, అన్నీ ఉన్నాయి. జీవుడు కాకుండా సర్వవ్యాపకమైన ఆత్మస్వరూపం ఏదైతే ఉందో దానికి జననం లేదు, మరణం లేదు. అది ఎవరైతే తెలుసుకున్నాడో వానికి ఏమీ లేవు. కేవలం ఆత్మస్వరూపం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ధర్మము, అధర్మము ఎగిరిపోయినాయి అంటే దాని ఉద్దేశం, నువ్వు జీవుడి పరంగా నేను చెప్పట్లేదు, ఆత్మస్వరూపంగా చెప్తున్నాను. జీవుడి పరంగా చెప్తే ధర్మము ఉంది, అధర్మము ఉంది, పాపము ఉంది, పుణ్యము ఉంది. కానీ ఆత్మ లెవెల్‌లో జెప్తే, సర్వవ్యాపకమైన జ్ఞాన స్వరూపంగా జెప్తే, ధర్మము లేదు, అధర్మము లేదు. దానికి ధర్మాలు లేవు. కాబట్టి ఇప్పుడు నచికేతుడు అడిగిన ప్రశ్నకి జవాబొచ్చేసిందా? వచ్చేసింది. తర్వాత రెండోదేమంటున్నాడు? కార్యకారణం కాకూడదు అంటున్నాడు. అది ఎక్కడి నుంచో రాలేదు. అదేదో కాదు. కాబట్టి అది ఎక్కడి నుంచో వచ్చింది అని అన్నామంటే కారణం ఉంది అని. కాబట్టి అది ఎక్కడి నుంచి రాలేదు కాబట్టి కారణం లేదు. అది ఏది కాదు అంటే కార్యం కాదు. నెక్స్ట్ మూడవదేంటిది? కాలానికి అతీతంగా ఉండాలి అంటున్నాడు. అసలు జన్మించనే లేదు కాబట్టి దానికి కాలమే లేదు. జననం మరణాలు లేనప్పుడు ఇంక కాలం ఎక్కడుంటుందని? జన్మిస్తుంది అంటే టైం స్టార్ట్ అవుతుంది. అవునా? జనమే లేదు కాబట్టి ఇంక టైమే లేదు, కాలమే లేదు. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? అది భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం సర్వము వ్యాపించి ఉంది కాబట్టి అది భూతకాలంలోనూ ఉంటుంది, వర్తమానంలో ఉంటుంది, భవిష్యత్తులోనూ ఉంటుంది. 3 కాలాల్లోనూ ఉంటుంది. చాలామందికి భూతకాలం తెలుస్తూ ఉంటుంది. గతంలో ఏం జరిగాయో తెలుస్తాయి. భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుస్తుంది. ఎందుకు? ఎందుకంటే వాడి జ్ఞానం వ్యాపించింది. కాబట్టి వాడి జ్ఞానం ఏమైంది? సర్వవ్యాపకమైంది కాబట్టి వాడికి అన్నీ తెలుస్తాయి. అలా వాడి జ్ఞానం ఎప్పుడైతే సర్వవ్యాపకం అయిపోయిందో వాడు కాలానికి అతీతంగా ఉండగలడు. వాడికి అన్నీ తెలిసిపోతాయి. కాబట్టి నచికేత, పట్టుకున్నావా మరి? ఆ జ్ఞాన స్వరూపమే ఆత్మచైతన్యం. చూసారా? నచికేతుడు ఏ ప్రశ్న వేశాడో అదే విధంగా యమధర్మరాజు సమాధానం ఇచ్చాడు. అందరూ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రానున్న విషయాలు మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం.